ఇక ఆ ఇన్స్టిట్యూట్ లో ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడే మూవీస్ లో బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు కావాలంటే మధు ఇన్స్టిట్యూట్ నుండి తీసుకెళ్లేవారు. అలా శ్రీకాంత్ నటుడు చిన్నతో పాటు మరికొంతమంది ఆర్టిస్టులని రామానాయుడు స్టూడియోలో జరుగుతున్న ప్రేమ ఖైదీ మూవీలో యాక్ట్ చేపించడంతో శ్రీకాంత్ తన సినీ అరంగేట్రం చేశాడు. ఇక అలా ప్రేమ ఖైదీ మూవీ 1991లో రిలీజ్ అయి హిట్ అయినా శ్రీకాంత్ కెరీర్ కి ఎటువంటి ప్రయోజనం కలగలేదు. అలా 6 నెలల కోర్సు తర్వాత బయటకు వచ్చేసిన శ్రీకాంత్ ఒక ఫోటోషూట్ ని చేసి ఆ ఫొటోస్ ని పట్టుకొని ప్రతి ఆఫీస్ కి వెళ్తూ ఆడిషన్స్ ఇచ్చినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఇక ఈ క్రమంలోనే ఈనాడు పేపర్ లో నూతన నటీనటులు కావాలనే ప్రకటన చూసిన శ్రీకాంత్ ఉషా కిరణ్ మూవీస్ ఆఫీస్ కి వెళ్ళగా వినోద్ కుమార్ హీరోగా భానుప్రియ హీరోయిన్ గా చేసిన పీపుల్స్ ఎన్కౌంటర్ అనే మూవీలో శ్రీకాంత్ ని మావోయిస్ట్ నాయకుడి పాత్రకి సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక హీరోగా ట్రై చేస్తూ కూర్చుంటే ప్రయోజనం లేదని, రూమ్ రెంట్ కి తినడానికి కష్టం అవుతుందని, తనకి దొరికిన పాత్రలను చేయాలని డిసైడ్ అయిన శ్రీకాంత్ పీపుల్స్ ఎన్కౌంటర్